బ్యాక్ టు న్యూస్. టీడీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. పాడేరు, అరకు, మాడుగుల, ఉండిలో తెలుగు తమ్ముళ్లు నిరసనలకు దిగారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు సీటుపై టీడీపీ నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు కార్యాలయం నుండి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటి వరకు భారీ ర్యాలీ చేశారు. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సీటు మంత్రి రామరాజుకే ఇవ్వాలంటూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అటు కర్నూలు జిల్లాలో కూడా టీడీపీకి భారీ షాకి తగిలే అవకాశం ఉంది. 3-4 నియోజకవర్గాల్లో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ 4 నేతలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. డోన్, పత్తికొండ టికెట్ ఆశించిన కేఈ ప్రభాకర్, మంత్రాలయం టికెట్ ఆశించిన తిక్కారెడ్డితో పాటు ఆలూరు టికెట్ ఆశించిన వైకుంఠం మల్లికార్జున చౌదరి, పత్తికొండ టికెట్ ఆశావహురాలు పద్మజ పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలంటూ తిక్కారెడ్డిపై కేడర్ ఒత్తిడి చేస్తోంది. దీంతో 2-3 రోజుల్లో తిక్కారెడ్డి కార్యాచరణను ప్రకటించబోతున్నారు. మరోవైపు ఇప్పటికే కేఈ ప్రభాకర్ వైసీపీ అధిష్టానంతో టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. విశాఖ జిల్లాలో కూడా అసమ్మతి చెలరేగింది. పాడేరు, అరకు, మాడుగులలో టికెట్లపై పంచాయతీ ఏర్పడింది. పాడేరు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో గిడ్డీశ్వరి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రెబల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నద్దమవుతున్నారు గిడ్డీశ్వరి. అరకు టీడీపీలో కూడా అసమ్మతి సెగలు బయటపడ్డాయి. అరకు టికెట్ ఆశించిన సివేరి అబ్రహం టికెట్ దక్కకపోవడంతో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. మాడుగుల టీడీపీ సీటుపై కూడా ఉత్కంఠ ఏర్పడింది. అభ్యర్థి మార్పు అనివార్యమంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోటీలో నిలపాలని పార్టీ ఆలోచిస్తోంది. మాడుగుల వెళ్లేందుకు బండారు అంగీకరించడం లేదు. మాడుగుల సీటును ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ కు టీడీపీ కేటాయించింది. హైకమాండ్ వైఖరితో గవిరెడ్డి రామానాయుడు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే పైలాకు వ్యతిరేకంగా రామానాయుడు వర్గం ర్యాలీలు, నిరసనలు చేస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీలో కూడా అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే టికెట్ కొనసాగించాలంటూ 2 రోజులుగా టీడీపీ కార్యకర్తలు నిరసన చేస్తూనే ఉన్నారు. ఉండి కూటమి అభ్యర్థిని మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. రఘురామకృష్ణంరాజుకు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రామరాజుకే టికెట్ ఫిక్స్ చేయాలంటూ శ్రేణులు నిరాహార దీక్ష చేస్తున్నారు. అది కూడా అట్లా మొత్తం ఇదంతా కనిపిస్తున్నాయి. రోడ్డు నిలబడాలా లేకపోతే